హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పక సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈరోజు మహిళా దినోత్సవం కదండి. ఆ సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. సో ఈరోజు ఇక్కడ నా డే రొటీన్ అయితే చూపిస్తున్నానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం చేస్తాను అనేసి నేను ఈ వీడియోలో చూపించానండి. సో నేనే కాకుండా చాలామంది ఆల్మోస్ట్ అందరూ మహిళలు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడతారండి. ఏం చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసమే వాళ్ళ తపన అయితే ఉంటుంది. ఫ్యామిలీ అంతా బాగుండాలని, ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని చెప్పి చాలా అయితే ఫ్యామిలీ కోసం కేర్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ సందర్భంగా నేనైతే మహిళలందరికీ కూడా నా తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నానండి. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇక్కడ నేను ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆటా నీట్ చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేయడానికి అనేసి పిండి అయితే కలుపుతున్నానండి. సో సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా ఫింగర్ ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా అనిపించాలి మనకి. సో పిండి కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసుకున్న తర్వాత లంచ్ బాక్స్ కోసము నేను ఇక్కడ పప్పు మెంతికూర అయితే చేశాను. అలాగే తర్వాత లంచ్ బాక్స్ కోసము అలాగే రోటీతో పాటు తినడం కోసం అనేసి నేను ఇక్కడ బీన్స్ టమాటో కర్రీ కూడా చేశానండి. సో లంచ్ బాక్స్కి అదే పెట్టేస్తాను. టమాటో మెంతికూర పప్పుతో పాటు బీన్స్ కర్రీ అయితే పెట్టేస్తాను. సో అలాగే చపాతీలో బ్రేక్ఫాస్ట్లో కూడా ఇదే కర్రీతో అయితే తినేవచ్చు. రోటీతో పాటు కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో మీకు నా వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయో నాకైతే తప్పక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాము. సో చూడండి, నేను ఇలాగ హడావిడిగా ఉంటుందండి నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే. ఇలాగా స్కూల్ ఉన్న రోజు అయితే, పిల్లలకి స్కూల్ ఉన్న రోజు అయితే నాకు ఇదే హడావిడే ఉంటుంది. ఇంకా పరుగులుగానే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నాకు కాస్త టైం అయితే దొరుకుతుందండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే కాకుండా ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా మరి చెప్పనవసరం లేదు. ఇంకా మార్నింగ్ లేచింది మొదలు ఇంకా రాత్రి నిద్రపోయే వరకు ఇంకా ఎంత చేసినా తరగని పని అయితే వాళ్ళకైతే ఉంటుంది. అలాంటి మహిళలకి నేను చేతులెత్తి నా వందనాలు అయితే తెలియజేస్తున్నానండి. సో వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే ఫ్యామిలీ ఉంటుందండి. ఇల్లు, పిల్లలు, భర్త ఇదే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకే ఫస్ట్ వాళ్ళు ఓటు వేసేది. ఆ తర్వాతే వాళ్ళ గురించి అయితే వాళ్ళు చూసుకుంటారు. సో అందుకని మీకు తెలిసిన మహిళలందరికీ మీరు గౌరవించండి. సో వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళనైతే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి. వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోండి. మహిళలందరూ కూడా అసలు మహిళలు లేకపోతే అసలు లోకమే లేదండి. అసలు అంటారు కదండి, నీ కాటుక కనులే విప్పారకపోతే లోకానికి తెల్లవారదుగా, మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా లోకానికి తెలుసా నీ విలువా. సో ఈ మాటలు అయితే ఊరికే అనలేదండి. ఇందులో మాత్రం ఖచ్చితంగా 100% అయితే నిజమైతే ఉందండి. సో మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాము. సో ఇక్కడ మార్కెట్ నుంచి అయితే కూరగాయలు వచ్చిన తర్వాత నేను అన్నీ సెపరేట్ చేసుకొని గోంగూర అయితే ఇలా చక్కగా ఒలిసి పెట్టేసుకొని కవర్లో అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని మిగతాది మళ్ళీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో అలాగే మార్కెట్ నుంచి కూరగాయలతో పాటు నేను బొప్పాయి కూడా తెప్పించానండి. బొప్పాయి తెచ్చిన తర్వాత ఇలా అయితే కట్ చేసి పీసెస్ లాగా పెట్టుకుని ప్లేట్లో అయితే ఉంచుతాను. సో ఇంకో బొప్పాయి అయితే ఉంది కదా, అది కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. సో దాన్ని పేపర్ రోల్ చేసుకుని, న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్లో కనుక ఆ బొప్పాయిని అయితే చుట్టుకొని పెట్టుకోవాలండి. గాలి తగలకుండా చుట్టుకొని పెట్టుకుంటే అది ఏమాత్రం పచ్చిగా ఉన్నా కూడా ఒక 2-3 డేస్లో అయితే పండుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పండిన తర్వాత.
సో ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఉతికిన బట్టలు అయితే ఆరిపోయాయి. అవన్నీ తీసి నేనైతే ఇక్కడ మడతలు అయితే వేస్తున్నాను. సో దాంతోపాటు మరొక చిన్నది ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. ఏమీ లేదు, మనం ఇంట్లో మన మగవాళ్ళు వేసుకునే లుంగీలు కానీ బెడ్షీట్లు కానీ ఏమైనా మన దుపట్టాలు కూడా ఇలా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఇలాగ పాకెట్ లాగా ఉంటుంది కదండి, దాంట్లోకి మరో ఫోల్డ్ అయితే దూర్చినట్టయితే అది అసలు చెరగదండి, విడిపోదు. కింద పడినా కానీ అసలు ఫోల్డింగ్ అయితే ఊడిపోదండి. సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై అయితే చేసి చూడండి. మనకి కబోర్డ్లో కూడా నీట్గా కనిపిస్తాయండి బట్టలు అయితే పెట్టిన తర్వాత. ఎక్కువ స్పేస్ కూడా ఏమీ మనకి పట్టదండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నట్లయితే నీట్గా కనిపిస్తుంది మనకి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మడత అనేది. ఇవన్నీ కబోర్డ్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. సో మనకి ఎంత ఒకటి లాగుతున్నప్పుడు మరొకటి కింద పడినా కూడా అది మడత అయితే ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. సో తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకా పిండి అయితే పట్టించానండి, గోధుమ పిండి. సో గోధుమ పిండి అయితే నేను పల్లెల్లో అయితే జల్లించుకుంటున్నాను. ఏమన్నా చిన్న చిన్నవి పిండివి లేకపోతే ఏమన్నా మనకి చిన్న చిన్నవి పిండే గట్టిగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది ఆ మిల్లు ఆడిచ్చినప్పుడు ఆ వేడికి. సో అవన్నీ కూడా ఒక పక్కకైతే వచ్చేస్తాయి, జల్లుల్లో అయితే మిగిలిపోతాయి, మెత్తని పిండి అయితే కిందకి రాలిపోతుంది. సో ఇది కూడా మనం చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ పూట లేదంటే మనకి ఎప్పుడైతే మనం రోటీలు పూరీలు అవన్నీ చేసుకుంటామో అలాంటప్పుడు మనకి ఈ జల్లించుకునే పని అయితే తప్పుతుందండి. మనకి ఫాస్ట్గా మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి అయితే మనం అప్పటికప్పుడు తీసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇలా కనుక ముందుగా మనం జల్లించి పెట్టుకుంటే మనకి టైం అయితే సేవ్ అవుతుందండి. సో ఫ్రీ టైంలో మాత్రం ఇలాంటివన్నీ మనం చేసి పెట్టుకోవాలండి. సో నేనైతే మాత్రం ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ ఫ్రీ టైంలో మాత్రమే చేసుకుంటాను నేను. సో ఇదిగోండి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఈవెన్ టీవీ చూస్తున్నప్పుడు కూడాను ఒక పక్క టీవీ చూస్తున్నా మన పని మనం ఇలాగా మనకి టైం అయితే మనకి ఉంటుందండి. మధ్యాహ్నం పడుకోకుండా మనం ఇలాంటి పనులు అయితే చేసుకుంటే మనకి చాలా టైం సేవింగ్ అయితే ఉంటుంది. చూడండి ఇదిగోండి మెత్తటి పిండి అయితే వచ్చేసింది. ఇది డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని మనమైతే వాడుకోవచ్చండి అప్పటికప్పుడు. సో తర్వాత పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అయితే ఇస్తున్నాను నేను. అయితే ఇక్కడ ఒక బౌల్లో అయితే కార్న్ఫ్లెక్స్ ఇచ్చారండి, వాడు తింటున్నాడు. వాడికైతే చాలా నచ్చింది. సూపర్ అని చూపిస్తున్నాడు మా బాబాయ్ అయితే ఇక్కడ. సో తర్వాత మళ్ళీ ఇంకా రొటీన్ అండి. ఇంకా స్నాక్స్ అయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే నేను కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా చూడండి ఒక పక్కన అయితే నేను దొండకాయ ఫ్రై అయితే చేశాను. తర్వాత సొరకాయ టమాటో కూర అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే నేను పెడతాను ఛానల్లో, మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు నా వీడియోస్ అయితే షేర్ చేయండి. సో మహిళలందరికీ అందరూ గౌరవించండి. మహిళలు లేకుంటే అసలు లోకమే లేదండి. సో ఇటువంటి మంచి రోజున మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియోకి ఇంతేనండి, ఉంటాను మరి, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.